ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ నాన్నకి మీ అపూర్వ పిన్నికి ఆ సూర్య కావాల్సిన మనిషే కదా, నీకు కూడా కావాల్సిన వాడే అవుతాడు కదా. ఇప్పుడు కూడా అపూర్వ మనిషి మన ఇంట్లో లేదని గ్యారంటీ ఏంటమ్మా? భూమి, భూమి, ఊరుకో తల్లి, ఊరుకో. ఎలా అత్తయ్య ఊరుకునేది? ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూసారా? మీరు ఎస్పీ గారిని అంతలా కొట్టుండాల్సింది కాదని ఓ చిన్న మాట అన్నాను. పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్లతో మనకెందుకు అనేది నా ఉద్దేశం. దానికైనా ఆ ఎస్పీ మీ పిన్ని నాన్న మనిషే కదా అని అనేశారు. ఇందాక చూసారుగా మీ ఎదురుగానే. నేను రత్నం లాంటి మనిషిననే అనేశాడు. ఈ ఊరొచ్చిన వెంటనే మీ ఇంట్లోనే కదత్తయ్యా నేను అడుగు పెట్టింది. ఎప్పుడైనా మీకు నేను రత్నంలా అనిపించానా? భూమి, ఊరుకో తల్లి. వాడి ప్రతి మాటను గుర్తు చేసుకుంటే అది ముల్లులాగా గుచ్చుకుంటుంది. కొన్ని మర్చిపోవాలి. అవి మర్చిపోయే మాటలా అత్తయ్య? కోపం ఉంటే ఒక దెబ్బ కొట్టాలి, అంతేకాని ఇంతెంత పెద్ద నిందలు వేయకూడదు అత్తయ్య. ఎందుకత్తయ్య, ఎందుకు మీ అబ్బాయి ఇలా మారిపోయాడు? ఎప్పుడత్తయ్య తిరిగి బావలో ఆ పాత మనిషిని చూడగలిగేది? దీనికి సమాధానం నేను చెప్పాలంటే ముందు నువ్వు ఏడు పాపమ్మా. ఇలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకు భూమి. ఈ మాట నేను నీ మీద కోపంతోనో ద్వేషంతోనో చెప్పడం లేదు. ఒక నిజం చెప్తే నీ మనసు కాస్త తేలికవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. వాడి మనసును గాయపరిచిందే నువ్వు కదమ్మా. వాడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని ఎంత ఆశపడ్డాడో నీకు తెలీదా? కానీ నువ్వొక్కసారా 2 సార్లా ఆశపడ్డ ప్రతిసారి వాడి మనసును విల్చేశావు కదమ్మా. ఒప్పుకుంటానత్తయ్య, కానీ మీ అబ్బాయి మీద ఇష్టం లేక కాదత్తయ్య. ప్రతిసారి ఒక కారణం ఉందత్తయ్య.